ఏపీ జర్నలిజం న్యూస్కు స్వాగతం. విజయనగరం జిల్లాలో ఈ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం చీపురుపల్లి. రాష్ట్రంలో ఇద్దరు పేరుపడిన నాయకులు రెండు పార్టీల తరపు నుంచి అక్కడ హోరాహోరీ పోరులో ఉన్నారు. ఒకరు వైసీపీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అయితే రెండవ వ్యక్తి తెలుగుదేశం పార్టీ అత్యంత సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు. ఈ ఇద్దరు కూడా వ్యూహరచనల్లో ఆరితేరిన వారే, అలాగే డబ్బులు ఖర్చు పెట్టడంలో కూడా గొప్పవాళ్ళే, ప్రజలను ఆకట్టుకోవడంలో కూడా ఇద్దరు పండితులే. ఇక బలగాల విషయంలోను కానీ ఏ విషయంలో కూడా ఇద్దరు ఒకరికొకరు తీసుకోని స్థాయి నాయకులు. ఆ ఇద్దరు కూడా ఆ నియోజకవర్గంలో తలపడుతుండటంతో ఒక విజయనగరం జిల్లానే కాదు, ఉత్తరాంధ్రనే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ పోటీ అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా మారింది. బొత్స సత్యనారాయణ ఇప్పటికే అదే కుటుంబం, అంటే కిమిడి కళా వెంకట్రావు కుటుంబానికి చెందిన ఇద్దరు అభ్యర్థులతో, అంటే ఆయన మరదలు కిమిడి కళా వెంకట్రావు మరదలు మృణాలినితో ఒకసారి, మృణాలిని కుమారుడు నాగార్జునతో ఒకసారి తలపడి ఉన్నారు. వారిద్దరిలో మృణాలినిపై ఆయన 2014 ఎన్నికల్లో పరాజయం పాలు కాగా 2019 ఎన్నికల్లో నాగార్జునను వైసీపీ ప్రపంచంలో సులభంగా ఓడించి ఆయన ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన పెద్ద కళా వెంకట్రావుతో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. బొత్స సత్యనారాయణ 2004, 2009, 2014, 2019 ఈ 4 ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. 2004, 2009 ఎన్నికల్లో వైసీపీ ప్రపంచంలో, అంటే వైసీపీ కాదు, కాంగ్రెస్ ప్రపంచంలో వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకొని ఆయన సులభంగా గెలిచారు. 2 సార్లు కూడా ఆయన వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా సేవలు అందించారు. తర్వాత 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల పరాజయం పాలైనప్పుడు సహజంగా చీపురుపల్లి నుంచి కూడా బొత్స సత్యనారాయణ ఆయన ఎంత ఘనాపాటి అయినప్పుడు కూడా పరాజయాన్ని ఎదుర్కోక తప్పలేదు. అయితే ఆయన ఆ విషయంలో ఒక్క ప్లస్ పాయింట్ మాత్రం సాధించారు. రాష్ట్రం మొత్తం మీద అత్యధిక ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే. ఈసారి మాత్రం ఆయన గెలుపుపై ధీమా లేని పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఇది ఖచ్చితంగా నిస్సందేహం. ఎందుకంటే అంటే 2014లో ఓడిపోయిన తర్వాత ఆయన ఒక 5 ఏళ్ల పాటు నియోజకవర్గానికి బాగా దూరంగా ఉన్నారు. నియోజకవర్గానికే కాదు, ఆ మాటకు వస్తే విజయనగరం జిల్లాకే దూరంగా ఉన్నారు. అదే పరిస్థితిలో 2019లో మంత్రి అయినప్పటికీ కూడా చీపురుపల్లి ఆయనకి మరో విజయం అందించినప్పటికీ, ఆయన రాష్ట్ర మంత్రిగా సేవలు అందిస్తున్నప్పటికీ కూడా చీపురుపల్లికి ఆయన ఒక రకమైన వచ్చిపోయే అతిథిగానే మారారు. అక్కడ ఆయన తరపున వ్యవహారాలన్నీ చిన్నశ్రీనే చూసుకున్నారు. చిన్నశ్రీను ఆ కోణంలో చూసుకుంటే చిన్నశ్రీను చీపురుపల్లిలో కేడర్పై గట్టిపట్టు సాధించేశారు. అదే సమయంలో సత్యబాబు తన కేడర్కు కొంత దూరమయ్యారు. దూరమై ప్రజల్లో కూడా అంతగా లేరు. ఆయన ప్రజల్లో కూడా గత 5 ఏళ్లలో లేరు. అది మంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఉండడం కారణం అవ్వచ్చు, లేదా కొంత ఆయన అనారోగ్యం కారణం అవ్వచ్చు, లేకపోతే చిన్నశ్రీని చూసుకుంటాడులే అనే ధీమా అవ్వచ్చు. మొత్తానికి ఏది అయినప్పటికీ కూడా గత 5 ఏళ్లలో ఆయన చీపురుపల్లికి వచ్చేపోయే అతిథిగా మాత్రమే ఉన్నారు. అయితే చీపురుపల్లిలో ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ కారణంగా 2004 నుంచి కూడా చీపురుపల్లి చెప్పుకోదగ్గ రీతిలో అభివృద్ధి సాధించింది. సరే, ఈసారి మళ్ళీ కూడా నాగార్జునే అభ్యర్థి అవుతాడు అనుకొని కూడా కొంత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మళ్ళీ నాగార్జునే కదా, పర్వాలేదు పిల్లకాకి అని కొంత ధీమా పడి కూడా ఉండవచ్చు. మొత్తానికి ఈసారి 2024లో మళ్ళీ నాగార్జున అభ్యర్థి, నాగార్జునే కాదు, తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు అభ్యర్థి అయినప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ విషయం నల్లేరుపై బండి నడక అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా వైసీపీ కొంత బలాన్ని కోల్పోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఎవరు ఊహించిన రీతిలో కళా వెంకట్రావుని తెరపైకి తీసుకొచ్చింది.
చిగురుపల్లి అభ్యర్థి ఎవరవుతారనే విషయంలో తెలుగుదేశం పార్టీలో చాలా ఊహాగానాలు లుకలుకలు జరిగినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి సత్యబాబు గెలవకూడదు అనే ఒక లక్ష్యం పెట్టుకొని ఆయనకి ధీటుగా కళా వెంకట్రావుని తీసుకొచ్చి బరిలోకి దింపారు. కళా వెంకట్రావు మొదట్లో కుమారుడు నాగార్జున నుంచి కొంత ప్రతిఘటన ఎదుర్కొన్నప్పటికీ కూడా చంద్రబాబు లోకేష్ సరైన సమయంలో జోక్యం చేసుకొని నాగార్జునని చల్లబరిచి నీకు ఏదో ఒకటి చేస్తాంలే అని చెప్పి చల్లబరచడంతో నాగార్జున ఇప్పుడు ప్రధాన విజయం కోసం కూడా ఆయన కూడా తన వంతు కృషి చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీలో ఎక్కడ లొకలొకలు లేవు కాబట్టి మొత్తం కేడర్ అంతా కూడా కళా వెంకట్రావు వెంటనే ఉండి నడుస్తున్నది. అదే సమయంలో జనసేన బీజేపీ ఈ పొత్తు కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కలిసి వచ్చే అంశంగా ఉండి, అటుపక్క చూసుకుంటే సత్యబాబు ఇంచుమించుగా ఒంటరి పోరాటం చేస్తున్నారనే పరిస్థితి కనిపిస్తుందేమో. అదికాక ఆయనకి మరొక పెద్ద భారం విశాఖపట్నంలో సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మిని బరిలోకి దింపడం. సో అక్కడ కూడా ఆయన ఆ విశాఖ పార్లమెంట్ స్థానంపై కూడా ఇంకా చెప్పాలంటే తన చీపురుపల్లి స్థానం కంటే కూడా ఎక్కువగా విశాఖ పార్లమెంట్ స్థానంపై దృష్టి పెట్టి ఆయన ఎక్కువగా తన శక్తియుక్తులను అక్కడ వెచ్చిస్తుండడంతో చీపురుపల్లిలో ఆయన తరపున పనిచేయడం అంటే పనిచేసే క్యాడర్ అంత ఉత్సాహంగా కనిపించడం లేదు. ఇటుపక్క ప్రభుత్వ వైఫల్యాలు అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేం. ప్రజల్లో ఆ రకమైన టాక్ ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కువగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ ప్రభుత్వపై ప్రజలకు ఉన్న అసంతృప్తిపైనే ఆధారపడి ఎన్నికలకు వెళ్తోంది. అలాగే కళా వెంకట్రావు కూడా సత్యబాబుకు ఉన్నంత పేరు ప్రతిష్టలు ఈ 5 ఏళ్లలో లేకపోవచ్చు, లేకపోతే ఈ ప్రాంతంలో లేకపోవచ్చు, కానీ ఆయన కూడా అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీలో చాలా ఉన్నత స్థానాల్లో ఉండి ఆయన కూడా రాష్ట్రం అంతా పరిచయం అయిన వారు. తర్వాత ఈ ప్రాంతం వారు, ఆయనకి ఈ ప్రాంతంలో బంధువర్గాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన తన శక్తియుక్తులన్నింటినీ కూడా వెచ్చించి ప్రచారంలో కూడా ఎక్కడా కూడా సత్యబాబుకి తీసిపోకుండా ఇంకా చెప్పాలంటే ఓ రవ్వ ఎక్కువగానే ఆ ప్రచారం సాగించి సత్యబాబుకి మొత్తానికి కళా వెంకట్రావు అనే వ్యక్తి సత్యబాబుకి గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ 2-3 రోజులు రానున్న 2-3 రోజులు అని ఇందాక ఏ నియోజకవర్గంలోనే చివరి 2-3 రోజులే కీలకం. ఈ 2-3 రోజుల్లో ఏం జరుగుతుందనే దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. చూద్దాం. సెలవు.